మన గుత్తొంకాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అక్కేంటి వీడియోలు చేయడం లేదు అనుకుంటున్నారా? టైం ఉండలేదండి, అందుకోసమని వీడియోలు అయితే మరి స్లోగా రన్నింగ్ అవుతున్నాయి. అలాగే మరి మీరు కూడా చాలా ఆదరిస్తున్నారు కదా, మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. సరే అండి, ఇవాళ అయితే మనం వంకాయ తోట దగ్గరికి అయితే వచ్చేసాం. వంకాయలు అయితే మనం ఇవాళ కోసుకుని మన ఇంటి దగ్గర మన స్టైల్లో గుత్తొంకాయ అయితే వండుకుని తిందామా. మరి ఏ విధంగా వండుతాను, ఎలా వండుతాను అన్నది అయితే మీరు చూద్దరు. 2 వంకాయలు అయితే మనం ఇప్పుడు కోసుకుందాం. వంకాయ తోట దగ్గరికి అయితే వచ్చాం. ఇవన్నీ చూడండి, ఎన్ని వంకాయలే మాట. ఈ గుర్తు చూడండి రకంగా ఎన్ని ఉన్నాయో కదా. కోసుకుందామా మరి? ఇవన్నీ మనం కోసుకుందామండి ఒకటి గుత్తొంకాయ వండుకోవచ్చు. అయ్యి అందులోకి వెళ్ళిపోయింది. ఇది చూడండి, చాలా ముదిరిపోయినట్టు అయిపోయింది. అయినా పోతాం, ముదిరిపోయినట్టు ఉంది. ఇవ్వండి, ఇవన్నీ కవర్లు వేసుకుందాం. వంకాయలు అయితే కోసుకున్నాం కదా, ఇంకా పట్టుకుని వెళ్ళిపోదాం. మనం వాళ్ళైతే మన ఆంధ్ర స్టైల్లో గుత్తొంకాయ అయితే నేను వండాలనుకుంటున్నానండి. మన ఆంధ్ర స్టైల్లో, అలాగే నా స్టైల్లో ఒమాన్లో ఉన్న వంకాయలతో నేనైతే వండాలనుకుంటున్నానండి. ఫ్రెష్ అండి. మేడం అలా నాన్నగారి ఇంటికాడ నుండి అయితే కోసుకుని వచ్చాను నేను. మంచిగా నేతకాయలండి, నేతకాయలు ఎంత ఎంతంత సైజు మాట, వెన్నెల కరిగిపోతాయండి. నా స్టైల్లో మీకు గుత్తొంకాయ కూర ఒకటి చూపించాలనుకున్నాను. మన ఆంధ్ర ఫేమస్ గుత్తొంకాయ కూర. మరి రెడీగా మీరు అందరూ కూడా చూడాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మన వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గుత్తొంకాయ కూర కదండి, నాకైతే చాలా నోరు ఊరుతుంది. వచ్చిన సంవత్సరానికి అయితే నేను సంవత్సరం తర్వాత అయితే వండుతున్నానండి గుత్తొంకాయ కూర. అది కొంచెం మంచిగా. గుత్తొంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే. మరి రెడీయా మీరు? అయితే వచ్చేయండి లాస్ట్ దాకా. అయితే ఇదిగోండి, చేతులు కాల్చుకుంటూ వండుతున్నాం వంటలు అయితేనే. కంగారు వంటలు అన్నమాట. చూడండి, చేతులన్నీ మొత్తం మచ్చలేండి. కంగారు వంటలు అరబిక్ అంటే మామూలుగా ఉండదు. ఇలా వంటలు అయితే ఇంకా మామూలుగా ఉండదు అసలు. అంత కంగారు వండినప్పుడు నూనె ఒలుగుతుందో ఏం ఒలుగుతుందో కూడా చూడకుండా వండుతున్నాం. చేతులు అయితే ఈ విధంగా అయితే కాల్చుకుని మచ్చలు ఎట్టుకుంటున్నాం మొత్తం. సరే అండి, అయితే మరి వీడియో మొదలెట్టేదమ్మా. అయితే మన గుత్తొంకాయ కూరని చూసేయండి. గుత్తొంకాయ కూరకి అయితే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, అలాగే జీడిపప్పు, దర్శనం, లవంగ మొగ్గలు, స్టార్ పువ్వు, కొంచెం లాలికల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి, టమాటాలు, పచ్చిమిర్చి, గుత్త వంకాయలండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు. మనకు కావాల్సినవి మసాలాలు అయితే చూపించేస్తాను కదా మీకు. ఇప్పుడు ఏమేమి మనం మిక్సీ పట్టుకుంటాం, ఎలా పడతామన్నది అయితే చూద్దాం. మొత్తం జీలకర్ర పొడి, ధనియాల పొడి, లాలికల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఇందులో పడిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుని వంకాయలు పెట్టుకుందాం. ఓకేనండి, మొత్తం మసాలాలు అయితే ఇందులోనే ఉన్నాయి. మొత్తం మిక్సీ పట్టేసి చూడండి. గుత్తొంకాయలు అయితే కోస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రెష్ అండి, అక్కడ నుండి కోసుకుని వచ్చాం కదా, అన్నీ ఇలాగైతే కోతాను. మొత్తం కాయలన్నీ కూడా ఇలా కోసి ఆ తర్వాత మనం అయితే ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలాని అయితే తెచ్చుకుందామండి. చూసారా, అలాగేండి ఫ్రెష్ వంకాయలు అండి, ఎంత బాగుంటాయి అంటారు రుచి. మామూలుగా అయితే ఉన్నది రుచి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగే అన్నీ కట్ చేసుకుందాము. కట్ చేసుకుని మనం చక్కగా పెట్టుకుందాము. చూడండి, ఇగో చూడండి, ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోండి. మొత్తానికి అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా అయితే ఇందులో పెట్టుకుందామండి మనం. ఇదిగోండి, మసాలా పేస్ట్ అయితే పట్టేస్తాను కదా నేను. ఇదంతా కూడా మనం ఈ కోబ్ని, ఈ పేస్ట్ని ఇందులో పెట్టుకుందామండి. మొత్తం నీళ్ళు తీసుకుందాం.
నా ఇదో చూడండి, ఇలాగా వంకాయకి అయితే మొత్తం కూడా ప్రతి వంకాయలో కూడా మనం ఈ విధంగా మసాలా అయితే పెట్టేసుకుందామండి. తర్వాత ఫ్రై చేసుకుందాం. ఓకే, చూడండి ఇలాగండి. మొత్తం కూడా మనం ఆయిల్ పెట్టుకున్నాక కుకింగ్ చేసుకుందాం. మొత్తం కూడా వంకాయలు ఇలాగ రెడీ చేసుకుంటాను నేను. ఇంకొంచెం చూడండి, మొత్తం చూసారు కదా. అన్నీ కూడా ఇలా పెట్టుకొని మీకు చూపెడతానండి. మొత్తం అంతా పెట్టేసుకున్నాం మనం. ఏ విధంగా అయితే మనం చేసిన ఉల్లిగడ్డలు ఇవన్నీ పేస్ట్ కూడా ఇందులో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనము ఆయిల్ పోసుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఇంకా మిగిలిన పేస్ట్ ఇదిగోండి ఇక్కడైతే ఉంది. మనం తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుందాం. ఇప్పుడైతే గిన్నె పెట్టేస్తాను. ఆయిల్ కూడా పోసుకుందాం ఇంకా సరిపడా, ఫ్రైకి సరిపడా అండి. మనము ఏ విధమైన నీళ్ళైతే ఇదిగోండి నూనె అయితే సరిపడుతుందండి మనకి ఫ్రైకి. ఇప్పుడైతే ఇందులో వంకాయలు వేసుకుందాం. నూనె కాగినాక, నూనె అయితే కాగిపోయింది. మనము ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసుకుందామండి. ఒకేసారి వేసుకుంటున్నాను నేను. చూసారు కదా సౌండ్ ఎలా వచ్చిందో. మూత పెట్టుకుందామండి, మగ్గించుకుందాము. ఇందులో 10 నిమిషాలు మగ్గినాక పేస్ట్ కూడా వేసుకుందామండి. అయిపోయిందండి. మూత తీసుకుని చూసుకుందాం. నేను ఒకసారి అయితే తిప్పుకుంటానండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటానండి మొత్తం. ఇప్పుడు ఓన్లీ ఈ మసాలాలో మనం మగ్గించుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూసుకుందాము. ఓకేనండి, మూత పెట్టేసుకుందాం. పావు గంట అవుతుంది, చూద్దాం. ఓ సూపర్ అంటే సూపర్. ఒక్కసారి లైట్గా తిప్పుకుందామండి. మంచిగానే జాయిగానే, అంటే ఇవి అదే ముక్కలు అవ్వకుండా తిప్పుకుందాము. మన ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర అండి. మన ఆంధ్ర ఫేమస్, ఎంతగానో ఇష్టంగా తినే గుత్తి వంకాయ ఫ్రై. చూస్తారా, నా స్టైల్లో ఉమ్మాన్లో వండుతున్న గుత్తి వంకాయ కూర అండి. ఇప్పుడు పైన లైట్గా మనం కరివేపాకు వేసుకుందాం, అంటే స్మెల్ అలా ఉండిపోవాలని. అలాగే మనం పచ్చిమిర్చి కూడా ఇందులోనే మగ్గిందాం. అలాగే పైన లైట్గా కొత్తిమీర, అలాగే కొత్తిమీర వేసి ఇంకొక పావు గంట మనం మంచిగా ఉన్నద్దామండి. మంచిగా ఎగిరిపోయి మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా వంకాయలకి మంచిగా పట్టేయాలన్నమాట. సరేనండి, ఇంకో పావు గంటకి చూసుకుందాం. అయిపోయింది. ఇంకొకసారి అయితే చూసుకుందాం మళ్ళీ మనం. ఓహో, స్మెల్ అయితే అద్దరిపోతుందండి, చాలా బాగుంది. అలాగే మనం పచ్చిమిరపకాయలు భలే మగ్గిపోయి ఇందులోనే మనం పైన వేసుకున్నాము, అయినా కానీ బాగా మగ్గినమాట. ఇంకా మనం ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉంచుకుంటానండి. చూడండి, చూస్తుంటేనే నాకైతే నోట్లో లాలాజలం వచ్చేస్తుందండి. ఎందుకంటే చాలా టైం తింటున్నాను కదా. ఈ ఉమాన్ వచ్చినాక ఫస్ట్ టైం అండి గుత్తి వంకాయ వండడం అయితే. మన రెసిపీ ఇదే ఫస్ట్ టైము. వంకాయ కూర మీరు అసలు చూపించలేదు కదా, మన ఛానల్లో లేదండి. ఫస్ట్గానే నేను గుత్తి వంకాయ కూరతో అయితే వచ్చాను. సరే, ఇంకొక 10 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చి మనం ఇంకా దించేసుకుందామండి. రెడీ అయిపోయిందండి మన గుత్తి వంకాయ కూర అయితే. ఇంకొక 10 నిమిషాల కంటే ఎక్కువనే అయిపోయింది, చూసుకుందాం. ఇంకా అయిపోయిందండి మొత్తం. చూసారా, నూనె అయితే మొత్తం పైకి వచ్చేసింది కదా. మన ఆంధ్ర గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటాం. ఇంకా అయిపోయిందాక చూసారా. సరే, ఇంకా మనం వేడివేడిగా మరి తినేద్దామా. రండి అయితే చూడండి, గుత్తి వంకాయ
ఎంత బాగుందో. వంకాయలు వేసుకున్నాను చూడండి, చాలా బాగా అంటే చాలా బాగా అంటున్నాయి కదా. తిందామా మరి? రండి. సరే అండి, అయితే మరి నేనైతే తింటున్నాను. సూపర్ అండి, మాటలు లేవు అసలు. చాలా చాలా బాగుంది మన గుత్తి వంకాయ. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, వండుకోండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ పుస్తలకు కరిగిపోతుందండి వంకాయ. ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే చూస్తూనే ఉండండి ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. బాయ్ అండి.